హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్థాన విలువల గురించి మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. వీటిని రివిజన్ చేయడానికి నేను మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ టాపిక్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, 64ను విస్తరించండి. ఏ విధంగా విస్తరించవచ్చు? ఫస్ట్ 64 అనేది రాసుకోవాలి. 6 4 4 అనేది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి ఒకట్లు. 6 అనేది పదుల స్థానంలో ఉంది. దీన్ని ఏ విధంగా విస్తరించి రాయవచ్చు? 6 అనేది ఏ స్థానంలో ఉంది? పదుల స్థానంలో ఉంది కాబట్టి 6 × 10 ప్లస్ 4 అనేది ఏ స్థానంలో ఉంది? ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 4 × 1. 6 × 10 60. 6 పదుల 60 ప్లస్ 4 × 1 4. 4 ఎక్కం 4. ఈ విధంగా మనం విస్తరించి రాయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ వన్, 325ను విస్తరించి రాయండి. 325ను విస్తరించి రాయమన్నారు. ఫస్ట్ 325. 325లో 3 అంకెలు అనేవి ఉన్నాయి కదా. 5 అనేది ఒకట్ల స్థానంలో ఉంది, ఒకట్లు. 2 అనేది పదుల స్థానం, పదులు. 3 అనేది వందల స్థానంలో ఉంది. ఇప్పుడు మనం ఏ విధంగా విస్తరించి రాయొచ్చు? 3 అనేది వందల స్థానంలో ఉంది కాబట్టి 3 × 100 ప్లస్ 2 అనేది ఏ స్థానంలో ఉంది? పదుల స్థానంలో ఉంది కాబట్టి 2 × 10 ప్లస్ 5 అనేది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 5 × 1. 3 × 100 300 ప్లస్ 2 × 100 300 ప్లస్ 2 × 10 20 ప్లస్ 5 × 1 5. ఈ విధంగా మనం విస్తరించి రాయవచ్చు. నెక్స్ట్ 5078ని ఏ విధంగా విస్తరించి రాయాలో చూద్దాం. విస్తరించమన్నారు. 5078 5 0 7 8. 8 అనేది ఒకట్ల స్థానం, 7 పదుల స్థానంలో ఉంది, పదులు. 0 అనేది వందల స్థానంలో ఉంది, వందలు. 5 అనేది వేల స్థానంలో ఉంది, వేలు. ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు? 5000 అంటే 5 × 1000. 5 అనేది వేల స్థానంలో ఉంది కాబట్టి 5 × 1000 ప్లస్ 0 ఏ స్థానంలో ఉంది? వందల స్థానంలో ఉంది కాబట్టి 0 × 100 ప్లస్ 7 అనేది పదుల స్థానం, 7 అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి 7 × 10 ప్లస్ 8 అనేది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 8 × 1. ఓకే. 5 × 1000 5000 ప్లస్ 0 × 100 0 ప్లస్ 7 × 10 70 ప్లస్ 8 ఎక్కం 8. ఓకేనా. ఇప్పుడు చూడండి 5000 ప్లస్ 0కి ఏం లేదు కాబట్టి మళ్ళీ ప్లస్ 70 ప్లస్ 80. 5078 ఏ విధంగా విస్తరించి రాయవచ్చు? 5000 ప్లస్ 70 ప్లస్ 8. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫోర్త్ వన్, 29500ను విస్తరించండి అన్నారు. 29500ను విస్తరించి రాయాలి. ఇందులో ఎన్ని నెంబర్స్ అంకెలు ఉన్నాయి? 2 9 5 0 0. 0 అనేది ఒకట్ల స్థానంలో ఉంది, ఒకట్లు. ఇంకొక 0 అనేది పదుల స్థానంలో ఉంది, పదులు. 5 అనేది వందలు, 9 అనేది వేలు, 2 అనేది 10,000 స్థానంలో ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? 2 అనేది ఏ స్థానంలో ఉంది? 10,000 స్థానంలో ఉంది కాబట్టి 2 × 10,000. 2 × 10,000 ప్లస్ 9 అనేది వేల స్థానంలో ఉంది కాబట్టి 9 × 1000. 9 × 1000 నెక్స్ట్ ప్లస్ 5 అనేది వందల స్థానంలో ఉంది కాబట్టి 5 × 100 ప్లస్ 0 అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి 0 × 10 ప్లస్ 0 అనేది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 0 × 1. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్, 0ని ఏ నెంబర్తో ఇంటూ చేసినా మళ్ళీ మనకు 0నే వస్తుంది. ఓకే. 2 × 10,000 20,000 ప్లస్ 9 × 1000 9,000 ప్లస్ 5 × 100 500. 29,500 ఏ విధంగా విస్తరించి రాయవచ్చు? 20,000 ప్లస్ 9,000 ప్లస్ 500. ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, క్రింది సంఖ్యలను సంక్షిప్త రూపంలో రాయండి. ఇక్కడ విస్తరించి ఉన్నాయి. ఈ విస్తరించి ఉన్న వాటిని మనం ఏ విధంగా రాయాలి? కలిపి రాయాలి. అది ఏ విధంగా కలపాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏముంది? 3000 3000. నెక్స్ట్ 400 ఉంది. ఒకట్ల స్థానంలో 0 ఉంది, పదుల స్థానంలో 0 ఉంది, మరి వందల స్థానంలో 4. ఈ విధంగా రావాలి. ఒకట్లు పదులు వందలు వేలు, ఒకట్లు పదులు వందలు వేలు. ఇటు నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ రావద్దు. ఎప్పుడైనా మనం కుడి సైడ్ నుంచి చివరి నుంచి ఇటు సైడ్కి రావాలి. తర్వాత 7 అనేది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 7. ఏం చేయమన్నారు? ప్లస్ చేయమన్నారు కాబట్టి ప్లస్. 0కి 0 కలిపితే 0, 0కి 7 కలిపితే 7. 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 4 4, 3కి 3. ఎంత వచ్చింది మనకు? దీని యొక్క సంక్షిప్త రూపం
3407. ఏ విధంగా చదువుతున్నాం? ఒకట్లు, పదులు, వందలు, వేలు. వేలు కాబట్టి 3407. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, వీటిని మనం కలిపి రాయాలి. ఫస్ట్ ఏమున్నది? 9, 0, 0, 0. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. అంటే ఎంత? 90,000. తర్వాత 9,000. ఫస్ట్ 0, తర్వాత 0, తర్వాత 0, 9. 9 అనేది ఏ స్థానంలో ఉంది? ఒకట్లు, పదులు, వందలు, వేలు కాబట్టి 9,000. తర్వాత 900. 9 అనేది వందల స్థానంలో ఉంది కాబట్టి వందల స్థానం నుంచి మనం రాయాలి. తర్వాత 90 అనేది పదుల స్థానంలో ఉంది కాబట్టి 90. 9 అనేది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 9ని ఒకట్ల స్థానంలో రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్లస్ అనేది చేసుకోవాలి. ఎందుకు ప్లస్ చేసుకుంటున్నాం? ఇక్కడ గుర్తు అనేది ప్లస్ ఉంది కాబట్టి మనం ప్లస్ అనేది చేసుకోవాలి. చూడండి, 0, 0, 0, 9. 9. 9 + 0, 0. 9 + 0, 0. 0 + 0, 9. 0 + 0, 0. 0 + 0, 0. 9. 9 మళ్ళీ 9, 9, 9. ఏమొచ్చింది మనకి? 99,999. దీని యొక్క ఆన్సర్ ఎంత? 99,999. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, 11 ఒకట్లు. ఒకట్లు అనేవి ఎంత? 11. 11 పదులు. 11 పదులు అంటే ఏంటిది? 11 పక్కకు 0 అనేది పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? అది 11 పదులు అవుతుంది. 11 పదులు. నెక్స్ట్ ఏంటిది? 11 వందలు. వందలు. 11 వందలు. 11 వందలు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి? 2 సున్నాలు ఉంటాయని మనకు తెలుసు కాబట్టి 11 తర్వాత 2 సున్నాలు. 11 ఒకట్లు, అవునా? 11 పదులు, 11 పదులు. 11 వందలు, 11 వందలు. ఏం చేయాలి? ప్లస్ చేసుకోవాలి. 1కి 0 కలిపితే 1, 0కి 1 కలిపితే 1, 1కి 1 కలిపితే 2, 1కి 1 కలిపితే 2, 1కి 1. 11 ఒకట్లు, 11 పదులు, 11 వందలు కలిపితే ఎంత వస్తుంది మనకి? 1, 2, 2, 1. దీన్ని ఏ విధంగా చదవాలి మరి? ఒకట్లు, పదులు, వందలు, వేలు. కాబట్టి 1,221. 19,000 + 1900 + 19 ఒకట్లు అట. 19,000. వేలు అంటే ఎన్ని సున్నాలు రావాలి? 3 సున్నాలు రావాలి. కాబట్టి 19 తర్వాత 3 సున్నాలు. 1900 అంటే 19 తర్వాత 2 సున్నాలు రావాలి. 1900. ఏంటిది? 19 ఒకట్లు కాబట్టి 19 ఒకట్లు. ఏ విధంగా వేసుకుంటున్నామో అర్థమైందా? 19,000. వేలు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి? 19 తర్వాత 3 సున్నాలు ఉంటాయి. 19,000. 1900. వందలు అంటే 2 సున్నాలు ఉంటాయి కాబట్టి 19 తర్వాత 2 సున్నాలు. 19 ఒకట్లు అంటే ఒకట్ల తర్వాత ఇలాంటి సున్నాలు ఉండదు. ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్ ఉంటుంది కాబట్టి మనం 19 అని రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ప్లస్ అనేది చేయాలి. ఇప్పుడు కలపాలి. 9, 1, 9. 9కి 1 కలిపితే 10. 1 చాతన. 1కి 1 కలిపితే 2. ఎంత వచ్చింది మనకు ఆన్సర్? చదవాలి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. అంటే 20,919 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఫ్రెండ్స్, విరామ చిహ్నాలు, కామాలు. అంటే ఒక నెంబర్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చిన నెంబర్ని మనం చదవగలుగుతామా? చదవలేము. కామాలు మరియు విరామ చిహ్నాలు అనేవి గుర్తించినట్లయితే మనము ఒక ఇచ్చిన సంఖ్యను చదవడానికి ఈజీగా ఉంటుంది. మరి కామాలు అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ చూడండి, కుడి సైడ్ నుంచి 3 అంకెల తర్వాత కామా అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఒకట్లు, పదులు, వందలు. వందల తర్వాత అనేది వందల ముందు మనం కామాను పెట్టుకోవాలి. తర్వాత ఏంటిది? వేలు, 10,000. 10,000 తర్వాత మళ్ళీ మనం కామా అనేది పెట్టుకోవాలి. తర్వాత ఏంటిది? లక్ష, 10 లక్షలు. తర్వాత మళ్ళీ కామా పెట్టుకోవాలి. ఫస్ట్ 3 నెంబర్స్కి కామా పెట్టుకున్నాక 2 నెంబర్స్ ఉంటే 2 నెంబర్స్కి కామా అనేది యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇది దేని ప్రకారం? ఇది హిందూ సంఖ్యామానం ప్రకారం ఈ విధంగా చేయాలి. అదే ఒకవేళ అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం ఏమవుతుంది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటిది? వందలు. సేమ్ ఇందులో కూడా హిందూ అంతర్జాతీయ సంఖ్యామానంలో కూడా ఫస్ట్ వందలు, తర్వాత వేలు, 10,000, 100,000. తర్వాత ఏంటి? మళ్ళీ 3 అంకెల తర్వాత కామా అనేది పెట్టుకోవాలి. తర్వాత ఏంటిది? మిలియన్, 10 మిలియన్లు. ఈ విధంగా ఉంటాయి. ఇందులో ఏమో 10,000, లక్ష, 10 లక్షలు, కోటి ఉంటే ఇందులో 100,000, మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు అనేవి ఈ విధంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా చదవవచ్చు మనం? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి అంటే ఎంత? 7,45,17,500. అవునా? ఇది ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, మళ్ళా 10 లక్షలు. ఇది కోటి. ఎన్ని కోట్లు? 7 కోట్ల. ఎన్ని లక్షలు? 45 లక్షలు. 7,45,17,500. ఓకేనా? మరి ఇప్పుడు అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ విధంగా చదవచ్చు? ఇది ఒకట్లు, పదులు, వందలు. తర్వాత ఇదెంత? వేలు. నెక్స్ట్ తర్వాత 10,000. తర్వాత 100,000. తర్వాత ఎంత?
మిలియన్, తర్వాత 10 మిలియన్లు, 74 మిలియన్ల ఎంత 74 మిలియన్ల 517,500, 74 మిలియన్ల 517,500. ఓకేనా. ఫస్ట్ మనం ఎన్ని అంకెల తర్వాత కామా పెట్టుకోవాలి? ఫస్ట్ త్రీ నెంబర్స్ తర్వాత మనం కామా అనేది పెట్టుకోవాలి. తర్వాత టూ నెంబర్స్ తర్వాత మనం కామా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, తర్వాత కోటి. చూడండి, కోటి 1,12,45,670. ఓకేనా. మనము కామాలు అనేవి యూజ్ చేసినప్పుడు విరామ చిహ్నాలు అనేవి యూజ్ చేయడం వల్ల మనకు చదవడానికి సులువుగా ఉంటుంది. ఎప్పుడైతే విరామ చిహ్నం యూజ్ చేయలేదో మనకు చదవడానికి కూడా ఆ నెంబర్ అనేది రాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు విరామ చిహ్నాలను యూజ్ చేసుకుంటూ మనం చదవడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్రింది సంఖ్యలలో ఏది పెద్దది? గ్రేటర్ దాన్ గుర్తుకు ఉపయోగించి రాయండి. ఈ క్రింద ఇచ్చిన 2 నెంబర్లలో ఏది పెద్దది? ఈ ఇచ్చిన 2 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏది పెద్ద నెంబరో మనం గుర్తించాలి. ఫస్ట్ సంఖ్యలను అంచనా వేయాలంటే ఏం చేయాలి? అందులో ఉన్న నెంబర్స్ అనేవి, అందులో ఉన్న అంకెలను మనం లెక్కించాలి. ఫస్ట్ దాంట్లో 1, 2, 3, 4, 5, 6 ఇటు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. సెకండ్ దాంట్లో 7 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఎందులో ఎక్కువ నెంబర్స్ ఉంటే అదే పెద్ద నెంబర్ అవుతుంది కదా. ఏం సంఖ్య గుర్తించాలి? ఈ గ్రేటర్ దాన్ అనే నెంబర్ గుర్తించి మనం రాయాలి. గ్రేటర్ దాన్, ఈ గ్రేటర్ దాన్ ఇటున్న 2 డాట్స్ ఉన్న 2 డాట్స్ ఉన్న సైడ్ మనం ఎప్పుడు కూడా పెద్ద నెంబర్ రాయాలి. కాబట్టి ఇవి రెండిట్లలో పెద్ద నెంబర్ ఏదనుకున్నాం? ఇందులో 7 నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్య అనేది పెద్ద నెంబర్ అనుకున్నాం. కాబట్టి ఈ సంఖ్యను మనం 2 డాట్స్ ఎటు సైడ్ అయితే పెట్టుకుంటామో అటు సైడ్ పెద్ద నెంబర్ అనేది రాయాలి. 964. ఇప్పుడు మరి దీన్ని ఏ విధంగా చదవచ్చు? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు. 18,71,964. ఓకే, అనేది పెద్ద సంఖ్య. నెక్స్ట్ 4,67,612 అనేది చిన్న సంఖ్య. చిన్న సంఖ్య సైడ్ 1 డాట్ పెట్టుకోవాలి, పెద్ద సంఖ్య సైడ్ 2 డాట్స్ పెట్టుకోవాలి. మనల్ని ఈ సింబల్ యూజ్ చేయమన్నారు కాబట్టి ఈ నెంబర్ అనేది ఇటు వచ్చింది, ఈ నెంబర్ అనేది ఇటు వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇవి రెండిట్లలో ఏది పెద్ద సంఖ్య? పెద్ద సంఖ్యకు ఏం చేసుకోవాలి? ఓపెన్ డాట్స్ అనేది పెట్టాలి. చిన్న సంఖ్య సైడ్ మనం 1 డాట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇందులో ఉన్న అంకెలను లెక్కిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇందులో మొత్తం 9 అంకెలు ఉన్నాయి. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చూడండి, ఇందులో కూడా 9 అంకెలు ఉన్నాయి. మళ్ళీ వీటి యొక్క స్థానం, నెక్స్ట్ ఏం చేయాలి? వాటి యొక్క స్థాన విలువలను ఆధారం చేసుకొని మనం లెక్కించాలి. చూడండి, లాస్ట్ 14, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఇందులో 10 కోట్లు ఉన్నాయి, ఇందులో 10 కోట్లు ఉన్నాయి, ఇందులో 14 కోట్లు ఉన్నాయి, ఇందులో కూడా 14 కోట్లు ఉన్నాయి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. మరి 2 పెద్దదా, 3 పెద్దదా? 3 అనేది పెద్దది కాబట్టి ఈ నెంబర్ అనేది పెద్ద సంఖ్య. ఏంటిది? 14,35,10,300 అనేది పెద్ద సంఖ్య. నెక్స్ట్ 14,25,10,300 అనేది చిన్న సంఖ్య. ఫస్ట్ మనం ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు ఇవి నేర్చుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఇచ్చిన నెంబర్ అనేది చదవడానికి ఈజీగా ఉంటుంది. అది ఎంత పెద్ద నెంబర్ అయినా కానివ్వండి, మనం కామాలను యూజ్ చేయడం వల్ల మనకు చదవడం అనేది తేలికవుతుంది. టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. హిందూ సంఖ్యామానం మరియు అంతర్జాతీయ సంఖ్యామానం ఇది అనేది చాలా యూజ్ అవుతుంది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒకట్లు, ఫస్ట్ ఒకట్లు అంటే ఒకట్ల స్థానంలో ఒకట్లు. హిందూ సంఖ్యామానంలో ఒకట్లు ఉంటుంది, అంతర్జాతీయ సంఖ్యామానంలో కూడా మనం ఒకట్లు అని అంటాం. నెక్స్ట్ పదులు అంటాం. వందలు, 2 సున్నాలు ఉంటే ఒకటి పక్కకు వందలు అంటాం. అదే 2 పక్కకు 2 సున్నాలు ఉంటే 200. వందలు. 1000 అంటే 3 సున్నాలు ఉండాలి. వేలు. నెక్స్ట్ 10,000కు 4 సున్నాలు ఉండాలి. అంతర్జాతీయ సంఖ్యామానంలో కూడా 10,000 అని అంటాం. తర్వాత మన హిందూ సంఖ్యామానంలో 10,000 తర్వాత లక్షకు ఎన్ని సున్నాలు ఉంటాయి? 5 సున్నాలు ఉంటాయి. కానీ అంతర్జాతీయ సంఖ్యామానంలో లక్ష అనరు, ఏమంటారు? 100,000. ఓకే, లక్షను 100,000 అంటాం. నెక్స్ట్ 10 లక్షలు, తర్వాత మిలియన్. 10 లక్షలను అంతర్జాతీయ సంఖ్యామానంలో మిలియన్ అంటారు. కోటి
10 మిలియన్లు, 10 కోట్లు 100 మిలియన్లు, 100 కోట్లు బిలియన్. బిలియన్ అంటే ఎంత? 100 కోట్లు. 100 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 9. 9 సున్నాల తర్వాత ఒక నెంబర్ ఉంటే అది ఎన్ని కోట్లు అవుతుంది? 100 కోట్లు. బిలియన్ అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 10 నెంబర్స్ ఉంటాయి, అది బిలియన్లో ఉంది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, కింద చిన్న ఇన్ఫర్మేషన్ చూడండి. 10 లక్షలు అనేది ఎంతకు ఈక్వల్? 1 మిలియన్కి ఈక్వల్. 1 కోటి అనేది 10 మిలియన్లకు ఈక్వల్. 10 కోట్లు అనేది 100 మిలియన్లకు ఈక్వల్. 100 కోట్లు అనేది 1 బిలియన్కి ఈక్వల్. ఈ 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 అనేవి మనకు వచ్చినట్లయితే ఈ పైన ఉన్న టేబుల్ కూడా మొత్తం వచ్చినట్టే. ఎక్కడి నుంచి మారుతున్నాయి? లక్ష నుంచి మారుతున్నాయి. లక్ష ఈక్వల్ ఎంత? 100,000. 10 లక్షలను మిలియన్ అంటాం, కోటిని 10 మిలియన్లు అంటాం, 10 కోట్లను 100 మిలియన్లు అంటాం, 100 కోట్లను బిలియన్లు అంటాం అంతర్జాతీయ సంఖ్యామానంలో. 10 మిల్లీమీటర్లు ఈక్వల్ టు 1 సెంటీమీటర్కి ఈక్వల్. 10 మిల్లీమీటర్లు అంటే 1 సెంటీమీటర్కి ఈక్వల్. 100 సెంటీమీటర్లు అయితే 1 మీటర్కి ఈక్వల్. అలాగే 1000 మీటర్లు అయితే ఎంత? 1 కిలోమీటర్కి ఈక్వల్. అంటే ఏంటి ఫ్రెండ్స్? 1 కిలోమీటర్లో ఎన్ని మిల్లీమీటర్లు ఉంటాయి? 1 కిలోమీటర్లో ఎన్ని మిల్లీమీటర్లు ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? ఫస్ట్ 1 కిలోమీటర్లో ఎన్ని మీటర్లు ఉంటాయి? 1 కిలోమీటర్లో 1000 మీటర్లు ఉంటాయి. మళ్ళా 1 మీటర్లో ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయి? 100 సెంటీమీటర్లు ఉంటాయి. అంటే ఈ 1000 ఇంటూ 100 చేసుకోవాలి. మళ్ళీ ఈ 100 సెంటీమీటర్లో ఎన్ని మిల్లీమీటర్లు ఉంటాయి? 10 మిల్లీమీటర్లు ఉంటాయి. కాబట్టి 1000 ఇంటూ 100 ఇంటూ 10 చేస్తే మనకి ఏమొస్తుంది? 1 కిలోమీటర్లకు 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. 10 లక్షల మిల్లీమీటర్లు. 1 కిలోమీటర్లు అనేది ఎన్ని మిల్లీమీటర్లకు? 1 కిలోమీటర్ అనేది ఎన్ని మిల్లీమీటర్లకు సమానం అంటే 10 లక్షల మిల్లీమీటర్లకు సమానం. అయితే మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా కొలుస్తారో మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. పొడవును మీటర్లలో కొలవాలి, బరువును గ్రాములలో, ఏవైనా ద్రవాలు ఉంటాయి కదా ఆ ద్రవాలను లీటర్లలో మనం కొలుస్తాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఉంది. ఈ విధంగా మీరు గుర్తుంచుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది, అస్సలు మర్చిపోయే ఛాన్సెస్ ఉండదు. మధ్యలో చూడండి ఫ్రెండ్స్, మీటర్ అంటే 1 డెకామీటర్ ఈక్వల్ టు 10. ప్రతి మధ్యలో 10 మీటర్స్, 10 మీటర్ మిల్లీమీటర్స్ అనేది ఉంటుంది. 10 10 10 ఇటు వెళ్ళినా కానీ 10 10 10. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఎంత వస్తుంది? 100. ఎందుకంటే ఈ 10 ఇంటూ ఈ 10 ఎంత? 100. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మీటర్కి వెళ్తే ఏమవుతుంది? ఈ 10 ఇంటూ ఈ 10 ఇంటూ ఈ 10 ఏమవుతుంది? 1000 అవుతుంది. అంటే మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే 1 కిలోమీటర్ తీసుకున్నాం, ఒకవేళ గ్రామ్ తీసుకోవచ్చు ఇక్కడ, ఒకవేళ లీటర్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? 1 కిలోమీటర్ ఈక్వల్ టు డాష్ మీటర్లు అంటే ఎంత? 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లకు సమానం, అవునా? 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లకు సమానం. అలాగే 1 హెక్టామీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లకు సమానం అంటే ఏ విధంగా? ఈ హెక్టా నుంచి ఇక్కడికి రావాలి, మళ్ళీ మీటర్కి చేరుకోవాలంటే ఇక్కడో 10 ఇక్కడో 10 ఎంత? 100 మీటర్స్లకి సమానం. అలాగే 1 డెకామీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లకు సమానం? డెకా నుంచి మీటర్కి ఎంత ఉంది? ఓన్లీ 10 ఉంది కాబట్టి 1 డెకామీటర్ ఈక్వల్ టు 10 మీటర్లకు సమానం. అలాగే మీటర్లకు మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇది 10, ఇది 10, ఇది 10. 10 ఇంటూ 10 100, 100 ఇంటూ 10 1000. అంటే ఒక మీటర్కు ఎన్ని మిల్లీలీటర్లు? 1000 మిల్లీ. కిలో, హెక్టా, డెకా, మీటర్, డెసి, సెంటీ, మిల్లీ. చూడండి, 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లకు ఈక్వల్ టు? 1000 మీటర్లకు ఈక్వల్. ఏ విధంగా చెప్తున్నాం? 10 ఇంటూ 10 ఇంటూ 10. ఇప్పుడు 1 డెకామీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లకు ఈక్వల్ అంటే డెకా ఎక్కడ ఉంది, మీటర్ ఎక్కడ ఉంది? దీనికి మధ్యలో ఎంత ఉంది? 10 ఉంది. కాబట్టి 1 డెకామీటర్ ఈక్వల్ టు 10 మీటర్లకు సమానం. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్కి ఈక్వల్. ఓకేనా? 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్లకు ఈక్వల్. అలాగే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లకు ఈక్వల్. ఓకేనా? నెక్స్ట్ 1 మీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లకు ఈక్వల్. 1 మీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లకి ఈక్వల్. 56.7 కిలోమీటర్లు ఎన్ని మీటర్స్కి సమానం? కిలోమీటర్స్ అనేవి ఎన్ని మీటర్స్కి సమానం? ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 10 ఇంటూ 10 ఇంటూ 10, 10 ఇంటూ 10 100, 100 ఇంటూ 10 1000. 1 కిలోమీటర్ అనేది ఎన్ని మీటర్లకు సమానం? 1000 మీటర్లకు సమానం. ఇప్పుడు ఎంత ఉన్నది ఇక్కడ మనకు?
56.7 కాబట్టి 56.7. ఇప్పుడు దీన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలి మనం? మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 1 కిలోకి 1000 మీటర్లు అయితే అలాగే ఇన్ని కిలోలకి ఎన్ని మీటర్స్ ఇంటూ ఈ మీటర్స్ని ఇంటూ చేయాలి. అప్పుడు ఇచ్చిన వాల్యూ అనేది మీటర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? 56.7 ఇంటూ 1000 ఏమొస్తుంది మనకు? 56,700 కదా. ఇప్పుడు పాయింట్ అనేది ఒక్క నెంబర్ తర్వాత పాయింట్ అనేది ఉంది కాబట్టి ఒక నెంబర్ తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఏమొస్తుంది? 56,700 వస్తుంది. 56,700 మీటర్లు ఏంటిది? 56.7 కిలోమీటర్లు అనేది ఎన్ని మీటర్లకు ఈక్వల్ టు? 56,700 మీటర్లకి ఈక్వల్. సచిన్ టెండూల్కర్ ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు. అతను ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్లలో 15,030 పరుగులు, వన్డే మ్యాచ్లలో 18,111 పరుగులు చేశాడు. అతను 2 రకాల మ్యాచ్లలో సాధించిన మొత్తం పరుగులు ఎన్ని? ఫస్ట్ అతడు టెస్ట్ మ్యాచ్లలో ఎన్ని పరుగులు సాధించాడు? 15,030 పరుగులు అనేవి సాధించాడు. మళ్ళీ వన్డే మ్యాచ్లలో ఎన్ని పరుగులు సాధించాడు? 18,111 పరుగులు అనేవి సాధించాడు. 18,111 పరుగులు అనేవి సాధించాడు. ఇక్కడ ఈ 2 మ్యాచ్లలో అతను మొత్తం ఎన్ని పరుగులు చేశాడు, ఎన్ని పరుగులు సాధించాడు కనుక్కోమన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 2 పరుగులను ప్లస్ చేయాలి. 0కి 1 కలిపితే 1, 3కి 1 కలిపితే 4, 0కి 1 కలిపితే 1, 5కి 8 కలిపితే 13, 1కి 1 కలిపితే 2, 2కి 1 కలిపితే 3. ఎంత వచ్చింది మనకు? 33,141. ఈ 2 మ్యాచ్లలో కలిపి అతను మొత్తం సాధించిన పరుగులు ఎన్ని? 33,141 పరుగులు అనేవి సాధించాడు. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఒక హోటల్లో 15 లీటర్ల పాలు కలవు. ఒక కప్పు టీ తయారు చేయడానికి 25 మిల్లీలీటర్ల పాలు అవసరం. అయినా 15 లీటర్ల పాలతో ఎన్ని కప్పుల టీ అనేది తయారవును? ఒక హోటల్లో ఎన్ని లీటర్ల పాలు కలవు? ఓన్లీ 15 లీటర్ల పాలు అనేవి కలవు. హోటల్లో గల పాలు ఎంత? 15 లీటర్లు. అయితే 15 లీటర్లను మనం ఎల్లలో కన్వర్ట్ చేయాలి? మిల్లీ లీటర్లలోకి కన్వర్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీటర్ లీటర్ అని ఇచ్చింది కాబట్టి 1 లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు అవుతాయి? 1 మీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్లకి ఈక్వల్. ఇప్పుడు ఈ లీటర్లను మనం మిల్లీ లీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 15 ఇంటూ 1000 చేయాలి. అప్పుడు ఇదేమవుతుంది? మిల్లీ లీటర్లలోకి కన్వర్ట్ అవుతుంది. 15 ఇంటూ 1000 15,000 మిల్లీ లీటర్లు. అంటే ఒక కప్పు, ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ఒక కప్పు టీ తయారు చేయడానికి ఎన్ని కప్పుల 15 లీటర్ల పాలతో, ఈ 15 లీటర్ల పాలతో ఎన్ని కప్పుల టీ అనేది తయారవునో మనం ఇప్పుడు లెక్కించాలి. మొత్తం పాలతో తయారు చేయగల టీ కప్పులు ఏం చేయాలి? ఫస్ట్ 15,000 మిల్లీ లీటర్లు డివైడెడ్ బై ఎన్ని మీటర్లు? ఒక టీ కప్పులో ఎన్ని మిల్లీ లీటర్లు పాలు అవసరం? 25 మిల్లీ లీటర్ల పాలు అవసరం. కాబట్టి ఈ 15,000 మిల్లీ లీటర్లకి వెళ్ళి 25 మిల్లీమీటర్లను మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 25 డివైడెడ్ బై 15,000. చూడండి ఫ్రెండ్స్, 25 ఆర్ల 6 30, 3 6 6 12, 12కి 3 కలిపితే 15, 25 ఆర్ల 150. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మైనస్. కాబట్టి 0ని దించుకున్నాం కాబట్టి ఇక్కడ 2 zeros అనేవి వేసుకోవాలి. ఎంత వచ్చింది? 15,000 డివైడెడ్ బై 25 చేస్తే మనకు 600 వచ్చింది. అంటే 15,000 మిల్లీ లీటర్ల పాలను యూజ్ చేసి ఎన్ని కప్పుల టీ అనేది తయారు చేయవచ్చు మనం? 600 కప్పుల టీ అనేది తయారు చేయాలి. ఒక దినపత్రిక 16 పేజీల రోజు ప్రచురితం అవుతుంది. ప్రతి రోజున 15,020 పత్రులు ప్రతిరోజున ముద్రించబడిన మొత్తం పేజీలు ఎన్ని? ప్రతిదినం ముద్రితమయ్యే ప్రతుల సంఖ్య ఎంత? 15,020 అనేవి ప్రతిరోజు ముద్రితం అవుతాయి. కానీ ఒక్కొక్క పత్రిలో ఎన్ని పేజీలు ఉంటాయి? 16 పేజీలు అనేవి ఉంటాయి. మరి మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? ప్రతిరోజున ముద్రించబడిన మొత్తం పేజీలు, ప్రతిరోజు ముద్రించబడే మొత్తం పేజీలు అనేవి కనుక్కోవాలి. ప్రతిరోజు ఎన్ని పత్రాలు అనేవి ముద్రించబడతాయి? ఆ పత్రాలలో ఒక్కొక్క పత్రంలో ఎన్ని పేజీలు ఉంటాయి? 16 పేజీలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇది ఇంటూ ఇది చేస్తే మనకు ప్రతిరోజు ముద్రించబడిన మొత్తం పేజీలు అనేవి వస్తాయి కదా. 15,020 ఇంటూ 16 చేస్తే మనకి ఏమొస్తాయి? ప్రతిరోజు ఎన్ని పేజీలు ముద్రించబడ్డాయో వస్తాయి. ఏం చేయాలి? 15,020 ఇంటూ 16, 6 0 0, 6 12, 1 6 0 0, 0కి 1 కలిపితే 1, 6 5 30, 0 3, 6 ఎక్కం 6, 6కు 3 కలిపితే 9. నెక్స్ట్ ఫ్రెండ్స్ 1 1 0 0, 1 2 2, 1 0 0, 1 5 5, 1 ఎక్కం 1 0 2, 1కి 2 కలిపితే 3, 0కి 0, 9కి 5 కలిపితే 14, 1కి 1 కలిపితే 2, 3
అంకెల తర్వాత మనం కామా అనేది పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత 2 అంకెలు. ఏమొచ్చింది మనకు? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. ఎంత వచ్చింది ఆన్సర్? 2,40,320 పేజీలు అనేవి ముద్రించబడతాయి ప్రతిరోజు. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.